హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్. ఈరోజు మనము హైదరాబాద్లోని ఒక ప్రసిద్ధమైన దర్గా దగ్గరికి వచ్చాము. ఈ దర్గా ఇప్పుడు నేను కూర్చున్న లొకేషన్ ఇవన్నీ చూసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది హైదరాబాద్ నగరంలో హైదరాబాద్కి నడిం బొడ్డున ఉన్న మన మౌలాలి దర్గా, మౌలాలి గుట్ట మీద ఈరోజు మనం ఉన్నాము. మౌలాలి దర్గా చాలా ఫేమస్ దర్గా అనమాట. ఈరోజు మనం ఈ దర్గాని సందర్శించడానికి ఇక్కడ వచ్చాము. ఇప్పుడు నేను ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. మనం పైకి వెళ్తూ ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. ఈ మెట్లు మొత్తం 500 చిల్లర, 550, 570 మెట్లేమో ఉన్నాయంట. నేనైతే కౌంట్ చేయలేదు. చూద్దాం పైదాకా ఎలా ఎక్కుతామో, ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది. అయితే ఎక్కడానికి మాత్రం ఈజీగానే ఉంది, పెద్ద కష్టం అయితే ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న స్టెప్స్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు సైతం కూడా ఎక్కుతున్నారు పైకి చక్కగా. కాకపోతే జాగ్రత్తగా ఎక్కండి, అందరూ కూడా ఎక్కేటప్పుడు ఎలా పడితే అలా ఎక్కకూడదు. పక్కన చూడండి, రాళ్ళు రప్పలు ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ కింద పడితే కనుక ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనం లొకేషన్ అవన్నీ, దర్గా పరిసరాలు అవన్నీ కూడా నేను దాని గురించి విశదీకరించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను మీకు మెట్లు చూపిస్తాను. ఈ మెట్లు చూడండి, ఒక రాతి మీద మొత్తం మెట్లు స్టెప్స్ లాగా కట్టేసి ఉంచారు. ఇది వరకు అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ మెట్లు కట్టారు. అంతకంటే ముందు ఇక్కడ ఈ మెట్లు ఉండేవంట. మొత్తం రాతి మీదే మెట్లు కట్టడం ఉందన్నమాట. అది ఇలా వెళ్ళాలంటే కూడా వెళ్ళిపోవచ్చు, సేమ్ వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మెట్లు అంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా ఉండేది మెట్లు, ఇలా పైకి ఎక్కేవాళ్ళం అన్నమాట. అంటే ఈ రాయి మీదే మొత్తం ఆ రోజుల్లో ఇంత ఇదిగా చెక్కారు అని అంటే ఎంత స్ట్రాంగ్గా చెక్కుంటారు. అసలు మొత్తం మెట్లు ఉన్నాయి, కాకపోతే ఈ మెట్లు మనం పైకి ఎక్కలేము. నాకే ఆయాసం వచ్చేసింది, చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కడం. అంటే ఇలా ఎక్కడం చాలా కష్టము. అప్పట్లో చాలా ప్రమాదాలు కూడా జరిగేవట. అందుకే ఇప్పుడు మనకు ఎక్కడానికి అనువుగా దారి అదంతా మెట్లంతా సెట్ చేసేసారు. దిగాలంటే కూడా జారేటట్టుగానే ఉన్నాయి ఇవి. చాలా జాగ్రత్తగా దిగాలి, కిందికి దిగాలంటే కూడా. చూస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంత పైకి వచ్చాము అనేది మనకు వెనకాల దారి కనిపిస్తుంది.
మనకు రావడానికి కార్లో రావచ్చు అండ్ 2 వీలర్ మీద కూడా రావచ్చు. వచ్చి కొంత దూరం మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కింద పార్కింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పై వరకు మనం ఈ మెట్ల ద్వారానే పైకి రావాల్సి వస్తుంది. ఓకేనా? ఒకసారి మనం ఓవర్ వ్యూ. ఇప్పుడు మనం సగం దూరం వచ్చాము, ఇంకా సగం దూరం పైకి వెళ్ళాలి. మొత్తానికి మనం ఫస్ట్ ఎంట్రీ దగ్గర ఉన్నాము. ఫస్ట్ కమాన్ ఇది, తర్వాత లోపల ఇంకొక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ దాటిన తర్వాత మనం దర్గాలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 75% పైకి వచ్చేసాము. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కమాన్లో నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనము రెండో ఎంట్రీ దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, అది రెండో ఎంట్రీ. అది దాటంగానే మనకు లోపల దర్గా ఉంటుందన్నమాట. దర్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత, ఈ దర్గా యొక్క ప్రాశస్త్యము, అసలు ఇది గుట్ట మీద ఎలా వచ్చారు, ఇక్కడ మన హజరత్ అలీ గారు ఎలా వెలిసారు, అసలు ఇక్కడ లోపల దర్గా ఉందా లేకపోతే ఆయనకు సంబంధించినవి ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా, అన్ని విశేషాలు కూడా మనం పైకి వెళ్ళి అక్కడ తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మనము రెండో కమాన్ పక్కనే ఉన్న పంజా గుర్తు దగ్గర మనము ఉన్నాము. ఇప్పుడు ఈ పంజా గుర్తు ఏంటంటే ఈ గుట్టకు ఒక సింబల్ అన్నమాట. దానిపైన కూడా మన మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన కుటుంబీకుల పేర్లు దాని మీద రాసున్నాయి. తర్వాత చిన్న కింద ఒక ఖడ్గం గుర్తు కూడా ఉంది, చూస్తున్నారు. ఒక ఖడ్గాన్ని వేలాడదీశారు. ఆ ఖడ్గము మన హజరత్ అలీ గారి ఖడ్గం అన్నమాట. ఆ ఖడ్గం మీద కూడా కొన్ని అరబిక్ వాక్యాలు అవన్నీ రాసుంటాయి. అవన్నీ కూడా మనము మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వస్తారు. కేవలం ముస్లిం భక్తులే కాకుండా మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తుంటారనమాట. ఇది యాక్చువల్గా మన మౌలా అలీ హజరత్ అలీ గారి చిల్లా, అంటే తను ఇక్కడ ఆయనకు సంబంధించిన జ్ఞాపకాన్ని, ఒక జ్ఞాపకం ఇక్కడ ఉంటుందన్నమాట. దాన్ని చిల్లా అని అంటారు ఆ ప్లేస్ని. ఆ చిల్లానే దర్గాలాగా రూపొందించారంట. ఇది విషయం ఇప్పుడు నాకు తెలిసింది, అందుకే నేను మీతో చెప్పుకుంటున్నాను. ఓకేనా? తర్వాత ఇక్కడ వేరే వివిధ రకాల మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దర్శించుకుంటుంటారు. ఇప్పుడు నేను ఒక స్పెషల్ కలిగిన ఒక ప్లేస్ని నేను మీకు చూపిస్తాను. ఏంటంటే మన ప్రవక్తల్లో మనకు ఒక భక్తుడు ప్రవక్త, మరి నాకైతే తెలియదు, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసింది. ఒక హజరత్ యొక్క సమాధి ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉంది. ఆ అండర్ గ్రౌండ్లో ఏంటంటే పైన మొత్తం మెష్ వేసేసారు. ఎవరికైనా ఏదైనా కోరికలు ఉంటే, ఏమన్నా అనుకున్నవి జరగాలి అని అంటే కనుక మనము పైన మెష్ ఉన్నది కదా, మెష్ పైనుంచి మనం కాయిన్స్ కానీ డబ్బులు కానీ ఏమన్నా లోపలికి వేస్తే కనుక ఒక ప్లేట్ లాంటిది సంథింగ్ ఏదో పెట్టారు దాంట్లో, అందులో అమౌంట్ పడితే కనుక మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. అంటే ఇక్కడ అది ఒక ఆచారం అంట. అదొకసారి మనం ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం పదండి.
చూడండి ఇక్కడ ఒక మెష్ లాగా కట్టేశారు. లోపల ఒక హజరత్ యొక్క దివ్య సమాధి లోపల ఉంది. పక్కనే ఒక ట్రే లాంటిది పెట్టేశారు. అందులో కాయిన్స్, నోట్లు, అవన్నీ చిల్లర అంతా చేంజ్ అంతా పడేసి ఉందన్నమాట. అంటే ఎవరైనా ఏదన్నా మొక్కుబడి ఏదన్నా అనుకున్న పనులు జరగాలి అని అనుకుంటే కనుక ఇక్కడ నుంచి పైనుంచి అమౌంట్ తనకు తోచినంత చేంజ్ ఏదైనా కానీ అందులో వేస్తారంట. అది కనుక ఇప్పుడు అక్కడున్న దాంట్లో పడితే కనుక ఖచ్చితంగా ఆ పని అవుతుంది అనేసి ఇక్కడ వాళ్ళ ఒక నమ్మకం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నారాయణపురమా? అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 92 నుంచి వస్తున్నారు. అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ అంటే మొక్కుబళ్ళు అట్లానా అనుకున్నవన్నీ జరుగుతాయి ఇక్కడ? అవునా? ఓకే. ఇప్పుడు కూడా మొక్కుబడి కోసమే వచ్చారా? 2 ఆటపోతులు కోసేసి కందూరి చేస్తున్నారు. అచ్చా, మంచిగా ఉండాలని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట. అచ్చా, ఇక మీరు కూడా మొక్కు కోసమే వచ్చారు ఇక్కడ మొత్తం అంతా? మీరు సూర్యాపేటేనా? మీరు అంతా ఒకటేనా? వాళ్ళు వేరు, మీరు వీళ్ళు నారాయణపురం అన్నారు, మీరు సూర్యాపేట. ఓకే, మొక్కుబడి కోసమే వచ్చారు కోసేసి. అచ్చా, ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా మీరు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. అచ్చా, ఉరుసు టైంలో మాత్రమే ఎప్పుడో రెగ్యులర్గా వస్తుంటారు. ఓకే, అంటే ఇక్కడ నిద్ర అది చేస్తారా లేకపోతే వచ్చి కందూరి చేసుకొని వెళ్ళిపోతారా? నిద్ర చేస్తారు. అచ్చా, కందూరి చేసేసి వెళ్తారు. ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కానీ అప్పుడైతే మాత్రం వచ్చి నిద్ర చేసి వెళ్తారు. ఓకే, పైన అన్ని వసతులు ఉన్నాయా? మంచినీళ్ళు, నీళ్లు అవన్నీ పైన అన్ని వసతులు ఉన్నాయి మీకు?
सलाम। अभी आज तो हम यहाँ हज़रत अली ये दरगाह पे मौजूद है, तो ये दरगाह की खासियत क्या है? खासियत ये है, देखिए आप, ये 500 साल हो गया दरगाह बन के। जी इब्राहिम मोहम्मद खुलूफ कुतुब शाह के दौर में ये तामीर हुआ। सो जी गोलकुंडा किला, मक्का मस्जिद, चार मीनार, ये मौला का पहाड़, उसी असना में यह तामीर हुआ। ये जो सीढ़ियाँ आप चढ़ के आए वो निज़ाम बनवाए। अच्छा निज़ाम के पीरियड में तामीर हुई थी सीढ़ियाँ। जी पहले पत्थर में कटे हुए थे, हाँ बाद में ये निज़ाम अपने तरफ से ये सीढ़ियाँ बनवाए। जी और यहाँ पर जो है सबसे बड़ी खासियत ये है कि मौला के हाथ का निशान है, निशाना है। हज़रत अली का। किसी को बशारा हुआ था, वो ख्वाब में आए, अच्छा उनको शफा हुई। उनको शफा होने के बाद जिसको शफा हुई वो बोले कि मौला से फरमाइश करे कि मौला मुझे तो शफा दे जी। दिए, आने वाले लोग कैसा यकीन करें, तो आप ऐसा जो है चीज़ छोड़ के जाइए ताकि लोग ज़ियारत करें। जी तो जैसे ही पत्थर पे हाथ रखे, पंजे का निशान, पंजे का निशाना। तो इसी असना में ये तामीर हुआ। जी और यहाँ पर जो है 5 खादिम रहते हैं, एक हमारे मुंतजिम रहते हैं। जी समझे आप, यहाँ पर इतवार और जुमेरात और जुम्मा, और ये इसी असना में लोग ज़्यादा आते हैं। ज़्यादा आते हैं। और फंक्शनों में जैसे रजब के महीने में, जी मुहर्रम में, ये पीरियड में जो है यहाँ पर पूरी काफ़ी तादाद मजमा रहता है। मजमा रहता है। और पूरा नीचे से ऊपर से लेके नीचे तक पूरा मेला लगता है। अच्छा पूरा लाइट वगैरह डालते हैं। मुहर्रम में पूरे यहाँ पर अलम बैठते हैं। अच्छा समझे आप, गाँव से अलम आते हैं, गाँव 18 गाँव 20 गाँव के अलम आते हैं। अच्छा ये पूरे गांव के अलम यहाँ आते हैं, यहाँ सवारी, यहाँ हाज़िरी दे के जाते हैं। अच्छा हैं। और यहाँ दरगाह की जानिब से ऊद का धुआं दिया जाता और सेरा चढ़ाया जाता, झट्टी चढ़ाई जाती। जी समझे। अब उनको यहाँ से जो भी है दरगाह के तरफ से उनको नजराना पेश किया जाता जी है। और जितने लोग सवारी के साथ आते हैं उन लोग को खाना खिलाया खाने का जाता है। इंतज़ाम रहता। लंगर का इंतज़ाम रहता है, खाना वगैरह खिलाते हैं। अब यहाँ पर जो है ये मसला है, देखिए जी ये जो है मेरा मतलब मैं जब से यहाँ खिदमत कर रहा हूँ, मेरा बचपन, आपके बचपना से। मेरा बचपन, समझे। अभी हम देख सकते हैं क्या पंजे का निशाना? हाँ, देख सकते हैं। अच्छा अभी यहाँ पर उर्स वगैरह कुछ उर्स रजब के महीने में होता है। रजब के महीने में। रजब के महीने में चांद की 16 से लेके 19 रजब तक यहाँ उर्स। अच्छा 16 से 19 तक। और एक चीज़ ये है, 3 दिन तक इनकी पैदाइश हुई, 2 दिन के बाद से गैर मुस्लिम को यहाँ 3 दिन छोड़ा जाता है। अच्छा 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 हिंदू लोग। अच्छा और जितने अपने तेलंगाना में आए दरगाह हैं, जी सब दरगाह में सब हर मजहब का आदमी जाता है। जी मगर यहाँ पर एक मसला ये है जी। कि सिर्फ उन लोग को रजब के महीने में 3 दिन हिंदू लोग को छोड़ा जाता है। अच्छा अच्छा रजब के महीने में आ जाते हिंदू अंदर, बाकी आमतौर पे आते वहाँ आते। तक अच्छा अंदर दाखिल होने अंदर का दाखिल इजाज़त नहीं है। इसलिए कि ये नमाज पढ़ने का मौका हाँ, ना मिले, लोग को नहीं छोड़ते। ठीक है ओके। ये बात हाँ अच्छी समझिए। बात है। रजब के महीने में उन लोग को 16 रजब से लेके 19 रजब तक 3 दिन तक 3 दिन तक छोड़ देते, दर्शन के लिए हाँ, छोड़ते। छोड़ते। बाकी दिनों में अपने लोग का आना जाना सिलसिला चलते एक साल में 3 दिन परमिशन रहता साल में 3 दिन उन लोग को रहता। बस है काफ़ी। 20 रमज़ान को यहाँ पर शहादत की मजलिस होती है, हज़रत अली की, जी ताबूत उठाया जाता, समझे। काफ़ी मजमा रहता, कम से कम 25-30 हज़ार का मजमा रहता है, नीचे से लेके ऊपर तक। अच्छा पूरा जो है मातम वगैरह होता, मजलिस होती, ताबूत फिरा के फिर चले जाते। फिर चले आते। अच्छा ये खदामत यहाँ की चीज़ें हैं। अभी तो इजाज़त है ना, हम देख हाँ, सकते हैं बिल्कुल। ना? शुक्रिया। आप नंबर ले लीजिए, हाँ। नंबर पे मेरे को भिजा दें। जी ठीक है। नजर
ఈరోజు నేను కూడా ఒక కాయిన్ వేసి చూస్తాను, ఇందులో చూద్దాం పడుతుందో లేదో అనేసి. నమ్మకంతో వేస్తున్నాను, ఏదో మీకు చూపించాలని కాదు, అది అందరు నమ్మాలని కాదు ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. చూసారా, పడింది. నాదైతే పడింది. నేను ముందే చెప్పాను, నమ్మకంతో వేయండి, ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి అని అన్నాను. అది మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు సంబంధం లేదు. నేను నమ్మాను, వేశాను, పడింది. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో మహిమ ఉన్నట్టే. నేను కూడా ఒకటి కోరుకున్నాను. ఆ కోరిక ఏంటి తీరిన తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇక్కడ వీడియో తీస్తాను. చూశారు కదా, ఇదండి ఈరోజు మనము మౌలాలి దర్గా గుట్ట పైన ఉండి మొత్తం ఇక్కడ విశేషాలన్నీ కూడా మనము తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, ఇది దర్గా వెనకాల ఉంటుందన్నమాట. ఈ వ్యూ పాయింట్ ఎంత బాగా ఉంటుందంటే టోటల్ హైదరాబాద్, మనకు ఇక్కడ నుంచి హైదరాబాద్ అందాలని చూడవచ్చు. చూడండి ఎంత బాగుంది, అసలు సూపర్గా ఉంది. ఒకసారి లొకేషన్, ఈ గుట్ట దగ్గరికి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దగ్గరికి రండి, ఇక్కడికి రండి, మీ పిల్లలతో కూడా రావచ్చు. వచ్చి ఇక్కడ ఈ ప్రకృతి అందాలను మీరు చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకవైపు మీకు దైవ దర్శనం, ఇంకోవైపు మీకు ప్రకృతి అందాలను కూడా చూడటానికి ఒక మంచి స్పాట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలామంది వస్తున్నారు, ఇక్కడ హ్యాపీగా ఉండి కాసేపు ఇక్కడ ప్రశాంతంగా గడిపి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వెళ్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.